హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్పెషల్లీ మనం ఒక ఘాట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఆ ఘాట్ యొక్క ప్రత్యేకం ఏంటంటే ఎక్స్పెషల్లీ ఉదయం పూట ప్రత్యక్షమయ్యి రాత్రి పూట మాయమైపోతుంది గూగుల్ మ్యాప్స్ లో. మరి అది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, మన మైసూర్ దగ్గర నుంచి ఒక 130 కిలోమీటర్లు వెళ్లే ఘాట్ అది. ఈ ఘాట్ విషయానికి వస్తే మార్నింగ్ 6 గంటల నుంచి అయితే ఈవినింగ్ 6 గంటల వరకు అయితే మనకి గూగుల్ మ్యాప్స్ లో క్లియర్ గా అయితే చూపిస్తుంది ఈ ఘాటు. మళ్ళీ తిరిగి ఈవినింగ్ 6 నుంచి ఉదయం 5:30 వరకు ఈ ఘాట్ అయితే గూగుల్ మ్యాప్స్ లో ఎక్కడ కూడా చూపించదు. చాలా మంది మైసూర్కి వచ్చిన వాళ్ళు ఈ ఘాటుని అనుసరించుకొని అయితే జాగ్రత్త పడాలి. నేను కూడా చాలా సార్లు రాత్రిపూట జర్నీ అంటే చాలా వరకు ఈ ఘాట్ సెక్షన్ చాలా డేంజరస్ గా ఉంటాయండి. ఎందువల్లంటే చాలా ఈ ఘాట్లు కొన్ని అడవి ప్రాంతాల్లో కూడా ఉంటాయి. కాబట్టి మీరు బయలుదేరే ముందరే ఆ ఘాట్ సేఫ్టీయా కాదా అని మీరు కనుక్కొని అయితే లోకల్లో ఉన్న వాళ్ళనైతే లేకపోతే ఎవరినైనా కనుక్కొని అయితే మీరు జర్నీ అయితే స్టార్ట్ చేయండి. ఎందువల్లంటే నేను చాలా సార్లు వెళ్ళి మైసూర్‌లో ఆల్రెడీ నేను వచ్చిన పార్టీ ఏందంటే చాముండి హిల్స్, అలానే మన టిప్పు సుల్తాను కోట, దాని తర్వాత మనకు మైసూర్ ప్యాలెసు, అలాగే మనకి రంగనాథ స్వామి ఆలయం చూపించుకొని వీళ్ళని మైసూర్‌కి తీసుకెళ్ళేదానికి నైట్ హాల్ట్ అయితే ఉండి మళ్ళీ ఉదయాన్నే అయితే స్టార్ట్ అయ్యాను. మైసూర్‌కి వెళ్ళేటప్పుడు ఏందంటే ఉదయాన్నే మ్యాప్ ఆన్ చేసి చూడంగానే షాక్ అయిపోయాను. 130 కిలోమీటర్లు మైసూర్ టు ఊటీ అని ఉంది. అది ఎందువల్ల షాక్ అయ్యానంటే ఇంతకు ముందర నేను 2 సార్లు ఊటీకి వెళ్ళా. అది నైట్ టైము. నైట్ 7:30, 8 ఆ ప్రాంతంలో అయితే బయలుదేరాను. అసలు నేను పోయిన ఘాటు చాలా భయంకరమైన ఘాటు. ఆ ఘాట్‌లో క్రూర మృగాలనేది ఎక్కువ సంఖ్యలో ఉంటాయండి. అది నాకు తెలీదు. నేను లోకల్స్ వాళ్ళని కూడా అడగలేదు. ఆ ఘాట్ వచ్చేసరికి మనకి 280 కిలోమీటర్లు అయితే వచ్చింది నాకు. అది నైట్ టైము ఒకే ఘాట్ చూపిస్తుంది. ఉదయం వచ్చేసరికి మనకి 130 కిలోమీటర్ల ఘాట్ ఒకటి చూపిస్తుంది. అది సేఫ్ అండ్ సెక్యూర్ అండి. ఎందువల్లంటే ఆ ఘాట్ ఏందంటే సాయంత్రం ఈవినింగ్ 6 అయిందంటే ఆ ఘాట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎందువల్లంటే జంతువులనేవి ఈ జింకల కోసం వాటి కోసం వేటాడేదానికి నైట్ టైమ్‌లో అయితే తిరుగుతుంటాయండి. వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈ రవాణా అనేది పూర్తి సంఖ్యలో ఆపేస్తారు. రవాణా అనేదే కాకుండా అలానే ఏ వెహికల్స్ ఎవరైనా తెలియక పోయినా గాని వాళ్ళు ప్రమాదాలకు గురి కాకుండా అయితే ఈ చర్యలైతే తీసుకొని దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఈవినింగ్ ఒక గేట్ అయితే ఆడ ఫారెస్ట్‌కి సంబంధించి గేట్ అయితే ఉంటుంది ఎంట్రన్స్‌లో. ఆ ఎంట్రన్స్‌లోనే బండ్లన్నీ ఆపేస్తారండి. ఉదయాన్నే 6:00 అయితే అలౌ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మైసూర్‌కొచ్చినప్పుడు ఏందంటే నైట్ టైమ్ జర్నీ అనేది అస్సలు చేయకండి. ఎందువల్లంటే ఒకే ఘాట్ అనేది ఉంటది. ఆ ఘాట్‌లో మాత్రం అవగాహన ఉంటేనే జాగ్రత్తగా అన్ని ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని అంటే సేఫ్టీకి సంబంధించిన అన్ని చూసుకొని వెళ్ళండి. ఎందువల్లంటే నైట్ టైమ్ వెళ్ళడం అంత కరెక్ట్ కాదు ఆ ఘాట్ సెక్షన్‌లో. ఆ ఘాట్ మొత్తం ఒక అడవికి సంబంధించిన ఘాట్ అండి. దాంట్లో క్రూర మృగాలు చాలా సంచరిస్తుంటాయి ఆ టైంలో. ఏనుగులైతే రోడ్డు మీదే ఉంటాయండి. అంటే ఇంచుమించు లారీ అంత హైట్‌లో ఉంటాయి ఏనుగులైతే. నేనెందుకు ఇదంతా చెప్తున్నానంటే లైవ్ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు జరిగింది కాబట్టి మీకు గూడా చెప్తున్నానండి. అవి ఏ టైంలో ఏ విధంగా ఉంటాయనేది మనం అస్సలు చెప్పలేమండి. ఎందువల్లంటే ఆ ఏనుగులు బాగున్నప్పుడు ఇబ్బందుండదండి. దానికేదన్నా మన వెహికల్ గాని ఏదన్నా కొంచెం డిస్టర్బ్ అనిపించిందంటే మాత్రం అది చేసే బీభత్సం మామూలుగా ఉండవు. అలానే పులులు చాలా ఉంటాయండి అడవిలో. ఆ రూట్ అయితే మీరు చాలా వరకు అవాయిడ్ చేయండి. ఉదయం 6 నుంచి ఈవినింగ్ నేను చెప్పే ఘాటు కంపల్సరీ అయితే గూగుల్ మ్యాప్‌లో ఉదయం పూటైతే కనిపిస్తుంది. మీరు ప్రశాంతంగా మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళేవాళ్ళు రెస్ట్ అయితే తీసుకొని మీరైతే స్టార్ట్ అవ్వండి. ఉదయాన్నే ఆ ఘాట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ ఘాట్ మ్యాప్ అనేది చూసుకొని మీరైతే జర్నీ స్టార్ట్ చేసుకోండి. మన ట్రిప్‌లో భాగంగా అయితే మొత్తం కర్ణాటకలో టెంపుల్స్ అన్నీ మెయిన్ టెంపుల్స్ అన్నీ చూసుకొని మన పార్టీనైతే ఇప్పుడు మైసూర్ నుంచైతే ఊటీకి తీసుకెళ్ళడం జరుగుతుందండి. అక్కడ ఊటీ మొత్తం సైట్ సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మన పార్టీని డైరెక్ట్‌గా ఈషాకైతే వెళ్లి ఈషా నుంచైతే డైరెక్ట్‌గా మన రిటర్న్ అయితే ఎళ్ళిపోతాము. మన ట్రిప్‌లో అయితే నెక్స్ట్ ఈ రెండైతే ఉన్నాయండి. అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో గూడా ఏదైనా నేను వెళ్ళే రూట్‌లో ఏదైనా సమస్యలున్నా గాని, ఎటువంటి సేఫ్టీ గురించి గాని, ప్రతి ఒక్క దాని గురించి గూడా నేను ఈరోజు కూడా ప్రతి ఒక్క వీడియోలో నేను మన సబ్‌స్క్రైబర్స్ గావచ్చు, ఫాలోవర్స్ గావచ్చు, మన వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళకి గావచ్చు, నేను చెప్పే మన వీడియోలో ఇన్ఫర్మేషన్ వరకి నాకు నాకు నా అనుభవంతో ప్రతి ఒక్క మాట చెప్తున్నానండి. కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయాన్ని కేర్‌లెస్‌గా తీసుకోకుండా కొంచెం నేను చెప్పే మాటలను కొంచెం పరిగణనలోకి తీసుకుంటారని జెప్పి నా చిన్న ఆశ, అనుభవం అండి. అలాగే మనకి ఘాట్ రోడ్ విషయానికొచ్చేసరికి మనకి ఈ రూట్‌లో ఒక 45-50 కిలోమీటర్స్ వరకి సాధారణంగానే మామూలు రోడ్ ఉంటుందండి. డబుల్ రోడ్డు. మనకి బండిపుర సిటీ అదే టౌన్ అండి బండిపుర. అలాగే మంగళ ఫారెస్ట్ నుంచి మనం ఈ ఘాట్ అనేది టచ్ అవుతుందండి. మనకి త్రూగా మనం ఈ ఈ 130 ఘాట్ ఈ 130 కిలోమీటర్ల ఘాట్‌లో పోయినా గాని మనకి 280 కిలోమీటర్లు ఆ అడవి ప్రాంతం ఘాట్‌లో పోయినా గాని ఈ రెండిట్లో మనకి ఈ యానిమల్స్ అనేవి తగులుతాయండి. యానిమల్స్ అంటే మనకి మెయిన్ ఎలిఫెంట్స్. ఎలిఫెంటు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు
ఆధీనంలో ఉన్న ఎలిఫెంట్స్ అయితే మనకి 130 కిలోమీటర్లు ఏదైతే ఘాట్ ఉందో, ఈ ఘాట్‌లో అయితే మనకి రోడ్‌లోనే వాళ్ళు అటవీ శాఖ సిబ్బంది ఫారెస్ట్ తరపున వీటికి ట్రైనింగ్ అనేది ఇస్తుంటారండి. వాటిని కొన్ని మాట వినని ఏనుగులుంటాయి. క్రమశిక్షణ లేనాటివి. అవి వాటికి గూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి, ఈ ఏనుగులేందంటే కొంచెం బాగా క్రమశిక్షణగా ఉన్న తర్వాత వీటిని టెంపుల్స్‌కి గాని, అలాగే ఏదన్నా జూ సెక్షన్స్ గాని, ఇవి ఉండే విధానాలు బట్టి వాటిని పంపించడం అయితే జరుగుతుందండి. ఆ విధంగా మనకి ఈ ఘాట్ రోడ్‌లో టోటల్‌గా మొత్తం మనకి డియర్స్ అనేవి ఉంటాయండి. దుప్పెలు, అలానే జింకలు ఈ 2 ఎక్కువ శాతం ఉంటాయండి. మనకి ఘాట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవి ఎక్కువ సంఖ్యలో అయితే మనకి కళ్ళ ముందరే కనిపిస్తాయి. నేను ప్రతిసారి ఘాట్ రోడ్‌లలో ఇలాంటి ప్రమాదాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది తెలియని వ్యక్తులు చాలా మంది నా వీడియోస్ చూసి ఎవరో ఒకరు ఇద్దరన్నా తెలుసుకుంటారని ఒక నమ్మకం అండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకొని ఉంటారని కొద్దిగా నాకైతే విశ్వాసం అండి. దానివల్లే నేను ప్రతి ఒక్క వీడియోలో నేను నాకు తెలిసిన జాగ్రత్తలు, అక్కడ జరిగే ఇబ్బందుల గురించి నేను స్పష్టంగా చెప్పేదానికైతే ప్రతి ఒక్క వీడియోలో ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా డిస్కరేజ్ అయితే చేసేవాళ్ళు ఉంటారండి. ఆ విధంగా అయితే చేయకండి. ఎవరికైనా గాని, ఎటువంటి వాళ్ళైనా గాని ఒక విషయం గురించి ఏదైనా అవగాహనగా చెప్తే అది మీకు నచ్చితే వినండి. లేదంటే దాని గురించి మానేయండి. అంతేగాని నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా మంది చేస్తున్నారు గాబట్టే నేను ఈ వీడియోస్‌లో అడుగుపెట్టానండి. ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇది చేసేదానికి కారణం ఏందంటే, నాకు తెలిసింది నాతోనే ఉండగూడదు. నాకు తెలిసింది 10 మందికి చెప్పగలగాలన్న ఒక ప్రయత్నంతోనే నేను ప్రతి ఒక్క దగ్గర వీడియోస్ అయితే చేసి నేను నా ఛానెల్‌లో పెడుతున్నానండి. దాంతో పాటుగా నాకు ఎక్కడికి వెళ్ళినా గాని నాకు జరిగిన అనుభవాలు మీతోనే షేర్ చేసుకుంటున్నాను. అలానే డ్రైవింగ్ విషయానికొచ్చేసరికి చాలా మందేందంటే, మేము కారు తోలుతున్నాము, బైకులు తోలుతున్నాము, మేము డ్రైవర్‌లయిపోయామని చాలా మంది అపోహగా ఫీల్ అవుతుంటారండి. చాలా వరకి నేను చెప్పే విషయం ఒకటే. ఈ కొత్తగా ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకొని మేము తోలేస్తున్నాం, చేసేస్తున్నాం అనే ఒక విజన్‌లో ఉంటారో, వాళ్ళ రేడియస్ అనేది ఒక 100 మీటర్ల వరకే ఉంటదండి వాళ్ళ చూపు, వాళ్ళ దృష్టి గూడా. ఎంతసేపు వాళ్ళకేందంటే, ఆ ముందర వచ్చే ఒక అనుభవం అనేది వాళ్ళకుండదు. ఈ డ్రైవర్ విషయానికొచ్చేసరికి నిత్యం అతని జీవనాధారం ఆ డ్రైవింగేనండి. ఆ డ్రైవింగ్ చేస్తున్నాడు గాబట్టే ఎటునుంచి ఏ ప్రమాదం వస్తదనేది ముందరగా గ్రహించే వ్యక్తి ఆ డ్రైవరు. ఆ డ్రైవరు ముందరగా ఏదైతే గ్రహిస్తాడో, ఆ ప్రమాదాన్ని తప్పించేదానికి 80, 90% దానికి అనుగుణంగా డ్రైవింగ్ అనేది చేస్తాడండి. ముందర వచ్చే ప్రమాదం వాడు నేరుగా వస్తున్నాడా? లేదంటే మనకేదన్నా అపోజిట్ డైరెక్షన్‌లో ఏదైనా కటింగ్ ఇస్తాడా? ప్రతి ఒక్కటి గూడా అవగాహనతో అయితే ఆ డ్రైవర్ అనేది చేస్తాడండి. చాలా వరకి డ్రైవింగ్ మేము నేర్చుకున్నామనే చాలా మంది ఉంటారు. వాళ్ళు అర్ధాయిషతో పోయేదానికి కారణాలు ఇవేనండి. వాళ్ళకి సరైన అవగాహన లేకుండా ఈ ఘాట్ రోడ్‌లలో, అలానే నేరో పాయింట్స్‌లో, సింగిల్ రోడ్స్‌లో అవగాహన లేని డ్రైవింగ్ చేయడం వల్లే ఇలాంటి పెను ప్రమాదాలు చాలా వరకు జరుగుతున్నాయండి. కాబట్టి మిత్రులారా చాలా వరకి డ్రైవింగ్ మీద చాలా అవగాహన అయితే తీసుకొని చాలా డ్రైవింగ్ అనేది ఒక బాధ్యత అండి. మనం ఏదైతే సీట్‌లో ఉన్నామో ఆ సీట్‌కి సంబంధించిన డ్రైవింగ్ సీట్ అది. ఆ సీట్‌కి మనం ఆ స్టీరింగ్ పట్టుకున్నామంటే, మనతో పాటు ఉన్న నలుగురు, మనతో పాటు ఉన్న 10, 12 మందినైనా గాని, వాళ్ళ ప్రాణాలు మన చేతిలో పెట్టినట్టేనండి. మనమైనా మనం చిన్న ఇబ్బంది పడినా ఇబ్బంది లేదు. 10 మందిని కాపాడడానికి మనం ఎప్పుడు చూడాలండి. మనతో పోతే అది ఒకరితో పోతది. 10 మంది అనేది 10 కుటుంబాలండి. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా రోడ్డు మీదెక్కినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కుటుంబ కుటుంబ దృష్ట్యా జాగ్రత్త అనేది వహించండి. సెల్ ఫోన్ డ్రైవింగ్స్ గాని, అలానే ఏదన్నా మద్యం తాగించి గాని, అలాంటి డ్రైవింగ్స్ అయితే ప్రతి ఒక్కరికి దయచేసి చెప్తున్నానండి. అలాంటి డ్రైవింగ్ అనేది ఎవరు చేయకుండా జాగ్రత్తలనేవి తీసుకొని చాలా మీ గమ్యస్థానం మీ ఇల్లే అవ్వాలని జెప్పి నేను ప్రతి వీడియోలో కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం డబుల్ రోడ్ అనేది పూర్తిగా అయితే దాటేసి సింగిల్ రోడ్‌లోకైతే ఎంటర్ అయిపోయామండి. ఇది మంగళ ఫారెస్ట్ అండి. ఈ చుట్టుపక్కల నేనైతే కొంచెం బండైతే ఆపి వీడియో తీయాలి గాబట్టి నాకైతే అలాంటి ఛాన్స్ లేదండి. కాబట్టే ఈ చుట్టుపక్కల ఏదైతే ఆ పక్కన స్థలాలున్నాయో ఆ స్థలాల్లో రోడ్ సైడ్ అంతా మొత్తం మనకి జింకలు, దుప్పిలనేవి ఎక్కువగా కనిపిస్తాయండి. ఈ మైసూర్ టు ఊటీ ఘాట్ అనేది ఎర్లీ మార్నింగ్ 6:00 అయితే స్టార్ట్ అయితే ఆ ఫారెస్ట్ గేట్ కాడ నుంచి మనకి చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంటదండి. మొత్తం ఆ కొండ ప్రాంతాలు గాని చాలా బ్యూటిఫుల్ అయిన అట్మాస్ఫియర్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీరు స్టార్ట్ అయ్యే ఆలోచనలో ఉంటే మైసూర్‌కొచ్చిన వాళ్ళు ఊటీకి వెళ్ళేటప్పుడు మాత్రం 6 గంటలకి ఎగ్జాక్ట్‌గా ఫారెస్ట్ గేట్ నుంచి అయితే బయలుదేరదాన్ని చూడండి. 9:30 వరకు బాగుంటదండి లొకేషన్స్ మొత్తం. మీకు రోడ్ సైడ్ అంతా జింకలు, దుప్పెలతో ఒక మంచి వైబ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ మనమైతే దగ్గర దగ్గర మంగళ ఫారెస్ట్ దగ్గరకైతే వచ్చేసామండి. నియర్ బై 4, 5 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం. ఈ ఫారెస్ట్ ఏందంటే ఇక్కడ అటవీ శాఖ సిబ్బంది అనేది ఇక్కడ క్వార్టర్స్ అనేది ఉంటదండి. అటవీ శాఖ ఈ అడవికి సంబంధించి ఫారెస్ట్ మొత్తం
ఈ మంగళ ఫారెస్ట్ అనేది రేంజర్స్ ఉంటారు చాలా వరకు, ఫారెస్ట్ రేంజర్స్. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ ఏనుగులకి ఏదైతే మదవెక్కి ఏదైతే ఉంటాయో ఏనుగులు మాట వినకుండా, అలాంటి ఏనుగులకి ఇక్కడ బంధించి వాళ్ళని వాటికి ట్రైనింగ్ అనేది ఇస్తారు. వాటికి ఆహారం అనేది పెడుతుంటారండి. మనం ఆ మంగళ ఫారెస్ట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఏనుగుల్ని బాగా ట్రైన్డ్ చేసి ఎవరికి జనాలకి అంటే ఒక ఊరేగింపులు దేవుళ్ళ గుళ్ళల్లో ఊరేగింపులు ఉంటాయి కదండి. ఇప్పుడు మనం పద్మావతి, తిరుచానూరు గాని, అలానే వెంకటేశ్వర స్వామి గాని, ఇలాగా ఎన్నో దేవాలయాలు ఉంటాయి. ప్రత్యేకమైన దేవాలయాలు, ప్రాచీనమైన దేవాలయాలు. వీటికి ఈ ఏనుగులు సూటబుల్ అన్ని వాళ్ళకి ఓకే వెరిఫై అయితేనే ఈ ఏనుగులు అనేది ఆ టెంపుల్స్ కి పంపిస్తారండి. ఏ టెంపుల్స్ కైనా కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏ స్టేట్ అయినా గానీ ఇవి ఏదైతే జనాల మధ్య ఇవి ఏ హాని కలిగించవు అని ఒక సర్టిఫై అనేది వాళ్ళకి వస్తేనే వీటిని వాటికి పంపిస్తారు. లేదంటే వీటికంటూ జూలకి వాటికి పంపిస్తుంటారండి. దానివల్ల ఏందంటే ఈ ఏనుగులు గూడా వీటిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఆ ఫారెస్ట్ లోనే పెట్టి వాళ్ళు వీటికి ఆహారం అనేది బాగా సప్లై చేస్తుంటారు. అలానే వీటికి ఏ ఇబ్బంది లేకుండా వాటినైతే పరీక్షిస్తున్నారండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయితే అయిందండి. మనకి పార్ట్ 2 అయితే మిగతా పూర్తి ఘాట్ వీడియో అయితే తొందరలోనే అప్‌లోడ్ చేస్తానండి. అంతవరకు మన వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ కామెంట్స్ చాలా విలువైనవండి. మీరు కామెంట్ రూపంలో నాకేదన్నా మీకు తెలిసిన సూచనలు ఏదన్నా ఉంటే తెలియజేయండి ప్లీజ్. నేను ఈ వీడియోస్ చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ పడుతున్నానో మీకు నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే వివరిస్తానండి. బై బై. జై హింద్.